నమో గురుభ్యః. మనము మన ప్రశ్నోత్తర రత్నమాలికను అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. పోయిన వారము 41వ శ్లోకం వరకు చూసాము. 42 నుంచి చూస్తూ వెళ్ళాలి. అయితే ఈలోగా ఈ 2 శ్లోకాల్లో నాకు 2 అందమైన మాటలు కనిపించాయి. వాటిని వదిలిపెట్టాలని అనిపించట్లేదు. కాబట్టి వాటిని గూడా విచారణ చేసి ముందుకు వెళ్దాము. ఈ 40వ శ్లోకంలో ధైర్యమన్న పదమున్నది. మనకు బలమేమి అంటే ధైర్యమే అని చెప్తూ ఉన్నారు. ఎంత అందమైన విషయం అంటే ఎంతైనా భావన చెయ్యొచ్చు. మనకు ధైర్యమే బలాన్నిస్తుంది అని మన పెద్దవాళ్ళు గూడా చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాము. అయితే ధైర్యం అంటే ఏమి? అది బలం ఎట్లా అయ్యింది అని మనం ఇప్పుడు మన శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకొని చూద్దాము. ధైర్యము అన్న పదం ఎక్కడి నుంచొచ్చింది అంటే ధీరత్వం యొక్క భావం. ధీరుడు, ధీరః అంటాం గదా! అట్లా. ధీరః అంటే ధీహి కలిగి ఉన్నవాడు అని అర్థం. బుద్ధి అంటే జ్ఞానం కలిగి ఉన్నవాడు అని అర్థం గదా! ఇప్పుడు ఆ ధీరస్య భావమేమో దాని పేరు ధైర్యం. ఏదైతే నిరంతరాన్ని నైరంతర్యం అన్నట్టు, తత్పరను తాత్పర్యం అన్నట్టు, ధీరము దాని యొక్క భావము ధైర్యము. అంటే ఏమి? ధైర్యం అనగానే నాకు భయం అనిపించట్లేదు. అంటే భయము లేకుండా ఉన్న స్థితి దాని పేరు ధైర్యం అనుకుంటాం కాదు. భయము లేకుండా ఉండే స్థితిని అభయం అని పిలవాలి. నిర్భయం అని పిలవచ్చు కావాలంటే. కానీ ధైర్యం అంటే జ్ఞానము కలిగి ఉండడము అని అర్థం. ధైర్యం అంటేనే దానర్థము జ్ఞానము కలిగి ఉండడము. ఏ జ్ఞానము? ఏదో ఒక జ్ఞానం గాదు. మనకు బలాన్నిచ్చే జ్ఞానం కలిగి ఉంటే ఇంక దాన్ని మించింది లేదు. ఈ విషయం మనకు ఎక్కడ ఉన్నది అంటే రామాయణంలో బాలకాండలో మన వాల్మీకి మహర్షి మనకు ఈ పద్యాలన్నీ ఇస్తూ మన విశ్వామిత్రుల వారి గురించి మనకు ఎంతో దూరము ఉపదేశం చేస్తూ ఏం చెప్పారంటే, మన విశ్వామిత్రుడు ముందు క్షాత్ర మార్గంలో ఉన్నాడు, కర్మ మార్గంలో ఉన్నాడు. ఆయన బ్రహ్మ మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి మారాలనుకున్నాడు. ఎందుకు క్షాత్ర మార్గం నుంచి బ్రహ్మ మార్గానికి మారాలనుకున్నాడు? ఎందుకు కర్మ మార్గం నుంచి, కర్మనిష్ట నుంచి బ్రహ్మనిష్టలోకి, జ్ఞాననిష్టలోకి మారాలనుకున్నాడు అంటే, ఆయన జ్ఞానము యొక్క ప్రభావం చూసుకున్నాడు. చూసుకుని ఆయన ఏం చెప్తూ వచ్చాడు? విశ్వామిత్రుడు, ఆ మహాతపోవంతుడు మన వశిష్ఠుడితో ఏమన్నాడంటే, "నీ బలము అమోఘము. ఎందుకు? నీ బలము మామూలు బలం గాదు. అది బ్రహ్మ బలం. బ్రహ్మ బలం బలం. కాబట్టి ఇక్కడ మనము దాన్ని కలుపుకొని ఏం చూసుకోవాలి? బలం అంటే ఏదో ఒక బలం గాదు. బ్రహ్మ బలము అంటే జ్ఞాన బలము. ఆత్మ బలము అని అర్థము. ఆత్మ అన్నా, బ్రహ్మము అన్నా, జ్ఞానము అన్నా ఒకటే అర్థము. ఇటువంటి బ్రహ్మ బలము ఎట్లా కలుగుతుంది అంటే, క్షాత్రంతోటో, ఏదో కర్మలతోటో కలగదు. మనం ఎట్లా అనుకుంటామంటే, క్షత్రియులకు ధైర్యం ఎక్కువ అనుకుంటాము. క్షత్రియులకు ధైర్యం ఎక్కువ అనుకుంటాము. కానీ, క్షత్రియులకు క్షాత్ర మార్గంలో ఉన్న వాళ్ళకు కర్మలెక్కువ. మరి వాళ్లకు ధైర్యం ఎక్కువ అని మనం ఎందుకు అనుకుంటాము? ధైర్యం అంటే బుద్ధి గదా! అని ఆలోచన చేస్తే మనకేం తెలుస్తుంది? క్షత్రియులైనా సరే ఆలోచిస్తే వాళ్లకు భయం తొలగుతుంది గాబట్టి, ఆ ఆలోచనా పూర్వకమైన జ్ఞానంతో కూడి ఉన్నప్పుడు మాత్రమే క్షత్రియులకైనా సరే ధైర్యం ఉండేది. భయం లేకుండా ఉండే స్థితి కలిగేది. అభయ స్థితి. సరే ఇంతకి కాబట్టి బలం అంటే బ్రహ్మ బలమే బలం. ఆ విషయము మనలాంటి వాళ్ళకి అర్థం గావడం కోసమో ధిక్ బలం, క్షత్రియ బలం, బ్రహ్మ బలం బలం అని ఎన్ని సార్లు చెప్తూ వచ్చారో. మన రామాయణాన్ని మీరిట్లానే బలం అని వర్డ్ పెట్టుకుని, బలం అన్న పదాన్ని ఇక్కడ ఉంచి సెర్చింగ్ చేస్తే మీకే తెలుస్తుంది. క్షాత్ర బలం అంటే కర్మల వల్ల మనకు చాలా బలమొచ్చినట్టు అనిపించినా గూడా, అదంతా గూడా ధిక్
సరిపోదు ఛీ అని జెప్తున్నారు. మనకు బలమేమి? బ్రహ్మబలము. బ్రహ్మబలం బలం. బ్రహ్మబలమేమి? ధీబలం. ధీబలం అంటే బుద్ధి బలము, జ్ఞానము అనర్థం. చాలా దూరమైన విషయం పైపైన చూస్తే చాలా మిస్ అయిపోతాము. ధైర్యం అంటే భయం లేకపోవడము, బలం అంటే శరీరంలో ఉండే బలము అట్లాంటివన్నీ చూసామంటే, ఇక్కడ చెప్తున్నదేంటో సరిగ్గా మనకు అర్థం గాదు. కాబట్టి మనకు బలమేది? అంటే మనము బ్రహ్మ మార్గంలో ఉండడానికి బలాన్నిచ్చేదేమి? అంటే బుద్ధితో కూడినది అనర్థం. ధైర్యం అంటే ధీరభావము. మనము ధీరులమయ్యామంటే మనము బ్రాహ్మలమై ఉంటాము. అదే మనకు బలమై ఉండాలి. జ్ఞాన బలం కలిగి ఉండాలి. మనకు కర్మ బలము ఒక బలమా? ఛీ! అని చెప్తూ ఉన్నారు. సరే మిగిలినవన్నీ మీరు జాగ్రత్తగా విచారణ చేస్తూ ఉండండి. అట్లా ఒక్కొక్క పదాన్ని చూస్తే ఎంత అందం బయటపడుతుందో. నేను ఇంకొకటి చూపిస్తాను. ఇందులో 41వ పద్యంలో అభయం అంటే ఏమి? అని అడుగుతూ ఉన్నారు. ధైర్యం అంటే అభయం గాదు. ధైర్యం అంటే బుద్ధితో కూడి ఉండడం, జ్ఞానంతో కూడి ఉండడం, జ్ఞాన బలం. అభయం అంటే భయం లేకుండా ఉండడము. అది ఎట్లా కలుగుతుంది అంటే, వైరాగ్యంతోటే మనకు అభయం కలుగుతుంది. మనకు దేనిపైనైనా రాగం ఉన్నది అంటే, ఏదైనా కావాలి అని మనం కోరుకున్నాము అంటే, అదొస్తుందో రాదో, ఉన్నది పోతుందో అని మనకు రకరకాల భయాలు పట్టుకుంటాయి. కానీ దేని గురించి మనకు రాగం లేదు. దేన్ని మనం తగులుకుని ఉండము అనాత్మలను అంటే, ఇంక దేనికుంటుంది మనకు భయము? పైగా మన తైత్రీయం ఏం చెప్పింది? నువ్వు ఏదైనా కొంచెమైనా సరే ఉదరమంతరం చూసావంటే మాత్రం భేదం ఏమాత్రం అల్పంగా చూసినా సరే, ఇంక నీకు భయమే ఉంటుంది. ఆ ఆత్మతత్వం, ఆ బ్రహ్మమేదున్నదో అదే భయమై వాడికి తెలుస్తూ ఉంటుంది అని చెప్పారు. కాబట్టి వైరాగ్యం అంటే ఏమి? అభేదం చూడడము అని అర్థం. అయితే అక్కడ వైరాగ్యం అని రాయొచ్చు గదా మన గురువులు. వైరాగ్యం అని రాయలేదు. నేను దీన్ని పోయిన వారము వైరాగ్యం అనే చెప్తూ వెళ్ళాను. మళ్ళీ చూసుకున్నాను. ఎందుకు? వైరామ్యం అనున్నది. దీన్నే చెప్పుకుందాం అనుకున్నాను. మనం ఎక్కడున్నామో అభయమన్న స్థితి ఏమి అంటే వైరామ్యం అని చెప్తున్నారు. మనకు భయం ఎందుకు కలుగుతుంది అంటే తైత్రీయం ఏం చెప్పింది? నువ్వు ఏమాత్రం భేదం చూసినా అదే బ్రహ్మము. నీకు ధైర్యమై ఉండవలసిన బ్రహ్మము, నీకు బలమై ఉండవలసిన బ్రహ్మమే నీకు భయంగా పరిణామం చెందుతుంది. నీకదే అట్లా కనిపిస్తుంది అని మన తైత్రీయం చెప్పింది. అటువంటప్పుడు మనం ఏమాత్రం భేదం చూడకుండా ఉన్నామనుకోండి, అప్పుడు దాని పేరే అభయం. ఏమాత్రం భేదం చూడకుండా ఉండడము అన్నదాన్ని వైరాగ్యం కాక వైరామ్యం అని చూద్దాము. వైరామ్యం అన్నది మళ్ళీ ధైర్యం అన్నది ధీరం యొక్క భావనను చూసినట్టే, వైరామ్యం అన్నది విరామము యొక్క భావన. విరామం నుంచే వైరామ్యం వస్తుంది. విరాగం నుంచి వైరాగ్యం, ధీరత్వం నుంచి ధైర్యం. అట్లా వైరామ్యం. విరాగముంటే అభయం ఎట్లానైనా ఉంటుంది. ఆ వైరాగ్యానికి, విరాగానికే ఇంకొక పదము వైరామ్యం, విరామము. నీ మనసేంద్రియాలన్నీ విరమించి ఉన్నాయి అనుకో. విగతం రమించడంలో అంటే అసత్తులో రమించడము విగతమై ఉంటే, అటువంటప్పుడు దాని పేరే విరామము లేదా వైరామ్యము. దాని భావము వైరామ్యము. అక్కర్లేని ప్రాపంచికమైన విషయాల పట్ల నీకు రమించాలన్నా, అనుభవించాలన్నా బుద్ధి లేకుండా ఉండడము. అటువంటి బుద్ధి విగతమై ఉండడము అని దాని అర్థము. మరైతే భయం దేనివల్ల అంటే, ఎవరికైనా సరే విత్తం వల్లే భయం. ఉంటుందో, పోతుందో, రాదో అని రకరకాలుగా భయాలన్నీ దానివల్లే. అన్ని రకాల రామత్వాల నుంచి, ప్రాపంచికమైన అసత్ రామత్వాల నుంచి విరమించామంటే వెంటనే అభయం కలుగుతుంది. కాబట్టి ప్రతి పదానికి అర్థం చూస్తూ ఉన్న కొద్దీ ఒకటే తత్వం తెలుస్తూ ఉంటుంది మనకు. ఇప్పుడు కొన్ని కొత్త శ్లోకాలు చూద్దాము. కా దుర్లభా నరాణాం హరిభక్తిః పాతకంచ కిం హింసా
కహ హి భగవత్ప్రియః స్యాత్ యః అన్యం న ఉద్వేజయేత్ అనుద్విగ్నః. నరులకు ఏది దుర్లభమో, లభించడం చాలా కష్టము ఏది అంటే హరిభక్తి లభించడము మనుషులకు చాలా కష్టము. పైగా నరులు అంటే నాయనం చేసేవాళ్ళు, ఏదో సంసారం అన్న బండిని నడిపిస్తూ ఉన్నవాళ్ళు అని అర్థం. గృహస్థాశ్రమంలో ఉండి కర్మలు చేస్తూ గృహస్థ బాధ్యతలను నడిపిస్తూ ఉన్నవాళ్ళు, సంసారాన్ని నడిపిస్తున్న వాళ్ళెవరున్నారో వాళ్ళను నరులు అని పిలుస్తారు. నృ అన్న ధాతువు నుంచి, రూట్ నుంచి వస్తుంది ఆ అర్థం. వాళ్లకు హరిభక్తి కలగడం చాలా కష్టం. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ సంసారంలో ఉండి, గృహస్థాశ్రమంలో ఉండి, కోరికలతో ఉండి, వైరాగ్యం గాని, వైరామ్యం గాని లేకుండా ఉంటారు గాబట్టి, అటువంటి వాళ్లకు అన్నీ వదిలిపెట్టు, అన్నీ వదిలిపెట్టు అని అన్నింటిని ఉపసంహారం చెయ్యి, ఉపసంహారం చెయ్యి. వైరామ్యం అంటే విరమించడం. అన్నింట్లో నుంచి నువ్వు వెనక్కి తిరుగు, అన్నింటిని ఉపసంహరించు, విరమించుకో నిన్ను నువ్వు అని చెప్తే వాళ్ళు వింటారా? వాళ్ళకు నచ్చదు. అటువంటి హరి అంటే అన్నింటిని ఆహరించేది, అన్నింటిని ఉపసంహరించేదేదున్నదో దాన్ని పోయి తగులుకోమంటే వాళ్ళు దూర దూరం నుంచి కావాలంటే వింటారు గానీ, నిజంగా వదిలిపెట్టన్ని అంటే మాత్రము వైరాగ్యాన్ని పొందు, వైరామ్యాన్ని పొందు. అది నీకు అభయము. ధైర్యాన్ని పట్టుకో. అది నీకు బలము అని చెప్తే వింటారు. చాలా మంది వినడానికి ఉత్సాహంగా ఉంటుంది. కానీ మాత్రం యాక్చువల్‌గా అన్నింటిని ఉపసంహారం చెయ్యాలి. అన్నింటిని సంహరించాలి. కొడుకు లేదు, కూతురు లేదు, భార్య, భర్త, ఇల్లు, కర్మలు, కోరికలు, అనుభవాలు ఏవి వద్దు, వద్దు, వద్దు అని నిజంగా విరమించాలి అన్నింట్లో నుంచి అంటే, అటువంటి దానితో వెళ్లి భక్తము తగులుకోవడం అంటే కుదరదు. చాలా చాలా కష్టం. హరిభక్తి అంటే అన్నింటిని వదలడానికి సిద్ధపడి, ఆత్మను మాత్రం తగులుకోవడానికి సిద్ధమై ఉండడం. అటువంటి స్థితి. వదిలిపెట్టు అనగానే దేన్నైనా వదిలిపెట్టగలగాలి. ఏది పట్టుకున్నా సరే అది పట్టుదల అవుతుంది. ఆ పట్టు మళ్ళీ బంధమవుతుంది. అన్ని రకాల పట్టుదలలు వదిలిపెట్టు. ప్రతిదీ వదిలిపెట్టు. నేనిది చెయ్యకపోతే నాకు నచ్చదు. చేస్తే నాకు చాలా బాగుంటుంది. చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది. చేయకపోతే నాకేంటో మనసంతా దిగులుగా ఉంటుంది. ఇది చేసి తీరవలసిందే. చెయ్యకపోతే చాలా అనర్థం కలుగుతుంది అని దేని గురించైనా సరే పట్టుదల పట్టామంటే మాత్రము, అందులో నుంచి విరమించడం మనకు రావట్లేదు అంటే మాత్రము, ఇంకా అప్పుడు మనకు ఈ భక్తి కలగదు. భయమే మిగులుతుంది. ఆ భేదం చూస్తూ ఉన్నాం కాబట్టి, ఏదో ఒకటి సాధించి తీరవలసిందే అని పట్టుదలతో ఉన్నాం గాబట్టి, ఆ పట్టు వల్ల బంధం ఏర్పడి, భేదాలన్నీ చూస్తూ భయాన్నే పొందుతూ ఉంటాము. అయితే పట్టుదలేమీ లేదు. ఒక పని చెయ్యాలి అని పట్టుదల లేదు, చెయ్యొద్దని పట్టుదల లేదు. చేసి తీరవలసిందే అన్న అత్యుత్సాహం లేదు, చేయకపోతే ఎట్లా అన్న బాధ లేదు. చేయవలసి వచ్చినవి చేస్తూ వెళ్తాము. జరిగినప్పుడు జరుగుతూ ఉంటాయి. జరగకపోతే నష్టం లేదు, సిద్ధి లేదు, అసిద్ధి లేదు. సిద్ధి, అసిద్ధులు రెండింట్లో ఉదాసీనంగా ఉండడం అన్నది హరిభక్తి. పట్టించుకోకుండా ఉండడము. అటువంటి స్థితి దాని పాటికది మనకు సులువుగా రాదు. దాని పాటికది రాదు, సులువుగా గూడా రాదు. మనము నిజంగా గూడా అన్నింటిని వదిలిపెడుతూ, వదిలిపెడుతూ పోతే ప్రాపంచికమైన విషయాల నుంచి విరామము పొందుతూ, ఆత్మ గురించి మాత్రము రామత్వాన్ని పెంచుకుంటూ వెళ్తే దాని పేరు హరిభక్తి. అన్నింటిని అనాత్మలను వదిలిపెట్టుకుంటూ పోవడమే హరిభక్తి. హరిభక్తి అంటే అనాత్మలను ఉపసంహరిస్తూ వెళ్ళడము అని అర్థము. అందుకోసమే మన హరి ఉన్నది. మళ్ళీ మనము 2, 3 రోజుల తర్వాత వ్యాస భాగవతంలో చదువుకోబోతూ ఉన్న శ్లోకాల్లో గూడా మళ్ళీ ఇదే విషయం వస్తుంది. మనము హరి దగ్గరికి వెళ్ళి ఏదో రూపంగా హరిని కృష్ణుడుగానో, రాముడుగానో, విష్ణువుగానో, వెంకటేశ్వరుడిగానో
ఇంకేదో రూపంగా హరి దగ్గరికి వెళ్లి నిలబడి, నాకు ఏవో ప్రాపంచికమైనవి కావాలి అని కోరుకుంటే పని చెయ్యదు. ఎందుకు అంటే ఆ హరి తత్వమే అన్నింటిని ఉపసంహారం చెయ్యడము అనర్థం. అన్నింటిని ఉపసంహారం చేసేవాడి దగ్గరికి ఏదో రూపంగా వెళ్లి చేరి, నాకు ఏవో కావాలి నేను తగిలించుకుంటాను అసత్ అని అడిగితే అది పని చేయదు. దాని గురించి ఇంకా కొంచెం విస్తారంగా మనం వ్యాస భాగవతంలో చదువుకుందాము. కాబట్టి అటువంటి హరిభక్తి అన్నింటిని వదిలిపెట్టడం అన్నదాంతో తగులుకుని ఉండడం అన్నది మనకు కలగడము కష్టము. ఇంతకీ పాతకము అంటే పతనము, జారిపోవడం అంటే ఏమి? ఏది మనకు పాపము అంటే హింస. హింస అంటే మనల్ని మనము పోగొట్టుకోవడము. హింసించుకోవడము అంటే అనాత్మల్ని పట్టుకుని ఆత్మను పోగొట్టుకోవడం పేరు ఆత్మహింస, ఆత్మద్రోహం లేదా ఆత్మహత్య. దాన్ని మించిన పాపం ఇంకేదీ లేదు. ప్రాపంచికమైన విషయాలలో మనము మన దేహాదులకు గాని, ఇతరుల దేహాలకు మిగిలిన వాటికి గాని హింస కలిగించడం ఎట్లనైనా పాపమే. కానీ ప్రాపంచికమైన విషయాల గురించి ప్రపంచంలోని వాళ్ళతో గాని, ప్రపంచంలోని వస్తువులతో గాని సంగం పెట్టుకుని, వాటికి హింస కలిగించకుండా మనం అత్యంత జాగ్రత్తగా ఉంటే గూడా ఉపయోగం లేదు. ఎందుకు అంటే, పాపాలు మనకు ముముక్షువులకు నేనిప్పుడు ముముక్షువులకు చెప్తున్నాను. మామూలుగా మోక్షం గురించిన ఇచ్చ తోటి సంబంధం లేదు. ప్రపంచంలో ఏదో కర్మలు చేసుకుంటూ ఉన్నారు అంటే, ఎవరికైతే ఆ ధైర్యం లేదో, ఎవరికైతే ఆ బలం లేదో, అట్లాంటి వాళ్లకు దుర్బలమైన మనసులతో ఉండి, ప్రతిదానికి ఉంటుందో, పోతుందో అని భయపడుతున్న వాళ్ళ కోసం కూడా చెప్తాను ఈ పదాలకర్థం. అటువంటి వాళ్ళు అంటే జ్ఞానమన్న బలం లేదు. ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ధీ అంటే బుద్ధి లేదు. కాబట్టి ధైర్యం లేదు. అటువంటి వాళ్ళు హింస అంటే ఏమి? వాళ్ళ దేహాలను వాటిని వాళ్ళు హింసించుకోవడం. చుట్టూ ఉన్న వాళ్ళని భార్యనో, భర్తనో, బిడ్డలనో, స్నేహితులనో ఇంకెవరినైనా సరే హింసించడం. కుక్కలనో, పిల్లలనో, కాకులనో వాటిని వీటిని హింసించడం. లేదా పంచభూతాలను హింసించడం. ఏవైనా సరే అటువంటి హింసలు. ఏ హింస చేసినా సరే అది మహాపాతకము. అనుమానమే లేదు. ఇప్పుడు ఈ దుర్బలమైన మనసులతో, జ్ఞానం లేని ధైర్యాలతో, వైరాగ్యమో, వైరామ్యం లేని భయాలతో తల్లడిల్లిపోయేవాళ్ళు గాదు. జ్ఞానమన్న బలంతో, మహాధైర్యంతో, అత్యంతమైన వైరాగ్యంతో, వైరామ్యంతో, అభయంతో ఉన్నవాళ్ళెవరున్నారో, ముముక్షుత్వం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళెవరున్నారో వాళ్ళకి చెప్తున్నాను. హింస అంటే నీకు నువ్వు దూరం అవ్వడమే. నిన్ను నువ్వు హింసించుకోవడం అంటే ఏమి? ఆత్మస్థితిలో ఉండవలసిన నువ్వు అనాత్మల్లోకి చేరి, అదే నేననుకుని, దేహాద్యభిమానాలన్నీ పొంది నిన్ను నువ్వు పోగొట్టుకోవడం పేరు హింస. దాని పేరు పాతకం అంటే పాపము. పాపం అంటే పతనము. ఎందులోకి పాతమవుతావు మాటి మాటికి? జన్మల్లోకి పోయి జారుతూ ఉంటావు ఇట్లాంటి హింస చేసుకున్నావంటే. నువ్వు పాపము అని దేన్ననుకోవాలి అంటే, అధర్మాలు ఆచరించరాదు. అధర్మాలేవి? హింస చెయ్యరాదు, అబద్ధాలు మాట్లాడరాదు, అన్యాయంగా ప్రవర్తించరాదు. ఇట్లాంటివేవేవి ఉన్నాయో అవన్నీ అధర్మాలనుకోండి. అవన్నీ చెయ్యరాదు, చెయ్యరాదు, చెయ్యరాదని మన శాస్త్రం చెప్పేవన్నీ అధర్మాలు. అవి చేయకుండా ఉండాలి. అవి చేస్తే ఎట్లా అయినా పాపమని మనకు తెలుసు. కాక పుణ్యాలు చెయ్యాలి. పుణ్యకర్మలేవున్నాయో ధార్మికమైన కర్మలు అని చెప్తారు. ధర్మకార్యాలు. అంటే ఎవడిని బాధ పెట్టొద్దు. అందరి హితం కోరుకోవాలి. ప్రతి వాళ్లకు వాళ్ళ రోల్స్ వాళ్ళకుంటాయి. భర్తృధర్మము, భార్యాధర్మము, పుత్రధర్మము, స్నేహధర్మము, రాజధర్మము, భ్రాతృధర్మము, భృత్యధర్మము అని ఈ ధర్మాలన్నీ ఉన్నాయి. ఈ ధర్మాలను నేను ధర్మంగా నెరవేరుస్తాను అనుకుంటూ వాడు అవన్నీ చేసుకుంటూ కూర్చున్నాడంటే, ఆ ధర్మాలన్నీ ఈ విధంగా ఆచరిస్తూ పోతే వాడు
వాటికి గూడా మళ్ళీ ఫలితం ఉంటుంది. పుణ్యమన్న ఫలం కలుగుతుంది. ఆ పుణ్యమన్న ఫలాన్ని అనుభవించడానికి వాడికి మళ్ళీ జన్మలు కలుగుతాయి. మళ్ళీ వాడు జన్మల్లోకి పాతమవుతాడు. పోయి పడతాడు. కాబట్టి మోక్షముండదు. అందుకని మనకు పాపమేది అంటే హింస. నిన్ను నువ్వు హింసించుకునేందుకు పనికొచ్చేట్టు ఆత్మధర్మము, స్వధర్మాన్ని వదిలిపెట్టి అనాత్మ ధర్మాలు ఎంత ధర్మాలైనా సరే నువ్వు పట్టుకుని కూర్చున్నావంటే నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు గాబట్టి అది నీకు పతన కారణం. అది మహాపాతకము అని చెప్తున్నారు. మీరెక్కడున్నారో దాన్ని బట్టి వీటికి అర్థాలు చూడవలసి ఉంటుంది. మీరు ప్రాపంచికమైన విషయాల్ని ఇంకా పట్టుకునే ఉన్నారు. మీరు ఆత్మ గురించి ఇంకా విచారణ పూర్తిగా మొదలుపెట్టలేదు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏదో ధర్మంగా ప్రవర్తించు, అధర్మంగా ప్రవర్తించకు అట్లాంటివన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు ముముక్షుత్వంతో ఉన్నారో, అన్నింటిని వదిలిపెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారో, జ్ఞానంతో వృద్ధి పొందుతూ ఉన్నారో, అటువంటి స్థితిలో ధర్మం కూడా పాపమే. ఎందుకు? అది ఆత్మహత్యకు కారణమవుతుంది. ఆత్మకు దూరమై అనాత్మల్లో చేరి జన్మలు తీసుకోవాల్సొస్తుంది కాబట్టి. సరే ఇంతకీ కః భగవత్ప్రియః స్యాత్? ఎవడు భగవంతుడికి ప్రియమై ఉంటాడో అని ప్రశ్న. దానికి జవాబు యః అన్యం వేరే వాళ్ళని నా ఉద్వేజయత్ ఉద్వేగం పొందించడు. ఎవడైతే అనుద్విగ్నః వాడు ఉద్వేగం చెందడో అని దానికి అర్థం. మళ్ళీ దీన్ని 2 రకాలుగా చెప్తాను. ఎవరైతే ప్రపంచంలో ఉన్నారో ఎక్కువ ధైర్యం లేదు, ఎక్కువ బలం లేదు, బలహీనంగా ఉంటారు. జ్ఞానం అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రతి దానికి భయపడుతూ ఉంటారు. వైరాగ్యం లేదు. జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు. అట్లాంటి వాళ్ళు ప్రపంచంలో ఏవో కర్మలు చేసుకుంటూ ఉన్నారు గదా! వాళ్ళ కోసం ముందు చెప్తాను. వాళ్ళ పరంగా ఈ పాదానికి అర్థమేమి అంటే, భగవంతుడికి ప్రియమైన వాడు ఎవరు? ఎవరు అంటే, వాడు ప్రతి దానికి ఉద్వేగపడడు. వాడు పక్కన వాళ్ళు లేదా వేరే ప్రాణులు, జీవులు ఏవైనా సరే ఉద్వేగపడేట్టు, యాంగ్జైటీ ఫీల్ అయ్యేట్టు వాడు ఏ మాటలు మాట్లాడడు, ఏ కర్మలు చెయ్యడు అని దానికర్థం. ఎవడైతే అనుద్విగ్న మనః అయి ఉంటాడో, వాడి మనస్సు ఉద్వేగం చెందదు. వాడు ఇతరులను గూడా అనవసరంగా ఉద్వేగపడేలాగా కర్మలు చెయ్యడు. ఆ రకంగా ఎవడుంటాడో అటువంటి వాడు భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడు అని దానికి జనరల్‌గా అర్థం. ఇప్పుడు జనరల్ అర్థం సరే గాని, మన వాళ్ళ గురించి మన ముముక్షువుల కోసం చెప్పుకుందాము. ఎవడైతే ధైర్యంతో ఉన్నాడో, ఎవరైతే బలం కలిగి ఉన్నాడో, బ్రహ్మబలంతో ఉన్నాడో, జ్ఞానము, ధైర్యముతో ఉన్నాడు, అభయం కలిగి ఉన్నాడు, వైరాగ్యాలతో, వైరామ్యాలతో ఉంటాడు, హరిభక్తి సాధిస్తూ ఉన్నాడు, ఆత్మహింస చేసుకోకుండా ఉండే మార్గమేమి అని ముముక్షుత్వంతో వెతుకుతూ ఉన్నాడు. అటువంటి వాడెవడున్నాడో, వాడు భగవంతుడికి ప్రియుడై ఉంటాడు. భగవంతుడు అన్న పదానికి అర్థమేమి? భగమన్న పదానికి అర్థము భజ్యతే ఇతి అని. ఏదైతే భజనము తగులుకుని ఉంటుందో అనర్థం. వాడు ఆత్మను తగులుకుని ఉన్నప్పుడు వాడి పేరు భగవంతుడు. అటువంటి వాళ్ళు భగవంతులెవరున్నారో అంటే తమలో తాము రమిస్తూ ఉన్నారో, ఆత్మారాములై ఉన్నారో అటువంటి వాళ్లకు ప్రియమైన వాడెవడు అంటే అటువంటి వాడే ప్రియమై ఉంటాడు. భగవంతులకు ప్రియమైన వాడు ఎటువంటి వాడై ఉంటాడు? అటువంటి లక్షణంతోటే ఉన్నవాడు. వాడిలో వాడు రమిస్తూ ఉన్నవాడు. రెండోది అన్యము వాడు చూడనే చూడకుండా ఉన్నప్పుడు, వాడికి అన్యమునా లేనే లేదు. అన్యమే లేనప్పుడు, రెండోది లేనే లేనప్పుడు వాడు దేనికోసం ఉద్వేగం పొందుతాడో, ఏదో రాలేదనో, వచ్చిందనో, పోతుందనో వాడు ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతాడు? వాడు రెండోది వేరేగా ఉన్నదని అనుకోనప్పుడు వాడు ఇంకొకళ్ళని ఎందుకు ఉద్వేగపరుస్తాడు? వాడి పాటికి వాడు ఉంటాడంతే. అటువంటి వాళ్ళు అటువంటి వాళ్లకు ప్రియులై ఉంటారు అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత కస్మాత్ సిద్ధిః తపసః బుద్ధిః క్వను భూసురే కుతః బుద్ధిః వృద్ధోపసేవయా కే వృద్ధాః
ఏ ధర్మతత్వజ్ఞాః అని ఇవన్నీ ఒకే విషయం గురించి చెప్తూ వస్తూ ఉన్నారు. క్లారిఫై చేస్తూ ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క స్టెప్. సిద్ధి కస్మాత్ దేనివల్ల కలుగుతుంది? మనము సిద్ధి దేనివల్ల సాధించగలము అంటే తపస్సు చేత. తపస్సుతో మాత్రమే మనకు సిద్ధి కలుగుతుంది. తపస్సు మళ్ళీ 2 రకాలు. ఒకటి వైరాగ్యంతో ఇంద్రియాల్ని నిగ్రహించడము తపస్సు. ఇంద్రియాల్ని ఎండగట్టడము, తపింపచెయ్యడము తపస్సు. రెండోది జ్ఞానపరంగా తపించడం అంటే ఆలోచన చెయ్యడము, విచారణ చెయ్యడము తపస్సు. వైరాగ్యపరంగా తపస్సంటే ఇంద్రియాలను కృశింపచెయ్యడము. వాటికి విషయాలతో అనుభవాల్ని పొందడమన్న లక్షణం నుంచి దూరం చెయ్యడము. జ్ఞానపరంగా తపస్సంటే విచారణ చెయ్యడము. ఈ 2 చేస్తూ ఉంటే జ్ఞానంతో తపిస్తూ, వైరాగ్యంతో తపిస్తూ ఉంటే దానివల్ల సిద్ధి కలుగుతుంది. అయితే ఇటువంటి తపస్సు చెయ్యాలన్న బుద్ధి ఎక్కువ ఎక్కడుంటుంది? ఎవరికి ఇటువంటి బుద్ధి కలుగుతుంది? తపించాలన్న బుద్ధి ఎవరికి కలుగుతుంది అంటే భూసురులకు కలుగుతుంది. భూసత్తాయామని ఉన్నదేదున్నదో సత్, ఆ సత్ గురించి సుష్టుగా రమించే వాళ్ళెవరున్నారో, సత్ గావాలి నాకు, దాని గురించి తెలుసుకుంటాను. అసత్ గాదు నాకు. అసత్ గురించి కాదు. అసత్ గురించి విరమిస్తూ ఉన్నాను. సత్ గురించి ఆ రామత్వం నాకు కావాలి అని ఎవరైతే సుతరాం అదే ధ్యాసలో ఉన్నారో, ధ్యానంగా ఉన్నారో, అటువంటి బుద్ధికి ఈ తపస్సు పట్టుబడుతుంది. భూసురులు అంటే భూ అన్న పదానికి అర్థం ఉండడము, ఉనికి, సత్. అటువంటి సత్‌లోనే ఎవరైతే స్థిరంగా ఉంటారో రమిస్తూ వాళ్ళు భూసురులు. వాళ్ళ బుద్ధిలో తప్పించడం కావాల్సిన లక్షణం ఉంటుంది. దాంతో వాళ్ళు సిద్ధిని పొందుతారు. ఇంతకీ ఈ భూసురులలో ఈ బుద్ధి ఉంటుంది బాగుంది గాని, ఆ బుద్ధి కుతహ ఎక్కడి నుంచొచ్చి చేరుతుంది వాళ్ళలో? భూసురులు ఎట్లా అవుతారు? ఇప్పుడు నేనిక్కడున్నాను. నాకు అసత్ గురించి ఇంట్రెస్ట్‌లెక్కువున్నాయి. అసత్ విషయాలతో ఇంద్రియారామత్వంతో ఉన్నాను నేను. అయితే అసత్ విషయాలతో తగులుకుని ఇంద్రియారామత్వంతో గాదు. సత్తుని తగులుకుని ఆత్మారామత్వంతో ఉండడం కదా భూసురత్వము. ఇప్పుడు ఇటువంటి బుద్ధి నాకెట్లా వస్తుంది? ఎక్కడి నుంచొస్తుంది? అంటే వృద్ధోపసేవయ. వృద్ధులుంటారు, జ్ఞాన వృద్ధులు. వాళ్ళ ఉపసమీపే వెళ్లి కూర్చుని ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా చేస్తే తత్వదర్శనం తెలిసిన జ్ఞానులు తే ఉపదేక్ష్యంతి, నీకు ఉపదేశం చేస్తారు అని భగవద్గీతలో చెప్పినట్టు, తత్వదర్శనం కలిగిన వాళ్ళెవరున్నారో జ్ఞానులు, వృద్ధులు, వాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చుంటే వాళ్ళే నీకు ఉపదేశం చేస్తారు. దానితో నీకు భూసురత్వం కావాలి అన్న బుద్ధి కలుగుతుంది. దాంతో నువ్వు తపించవచ్చు. ఈ తపస్సుతో సిద్ధి పొందవచ్చు అని చెప్తున్నారు. ఇవన్నీ కనెక్టెడ్ విషయాలు. సరేనండి, నాకర్థమయింది. వృద్ధులను సేవిస్తే నాకా బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధితో నేను తపిస్తే సిద్ధి కలుగుతుంది. అయితే ఈ వృద్ధులెవరండి? కే వృద్ధాః అంటే ఎవరైతే ధర్మతత్వజ్ఞాః, ఆత్మధర్మం గురించిన తత్వజ్ఞానము యదార్థంగా కలిగి ఉన్న వాళ్ళెవరున్నారో, స్వధర్మం గురించి నీకు ఉపదేశం చేయగలిగే వాళ్ళెవరున్నారో వాళ్ళు వృద్ధులు. వయోవృద్ధులు వృద్ధులు గాదు. దేహానికి వార్ధక్యం వచ్చింది గాబట్టి వాళ్ళు వృద్ధులు, లేదా బాగా డబ్బులు ఎక్కువగా ఉన్నాయి గాబట్టి వాళ్ళు బాగా ప్రపంచంలో వృద్ధి సాధించారు కాబట్టి వృద్ధులవని గాదు. ఆత్మధర్మము, స్వధర్మం గురించి తెలిసిన వాళ్ళెవరున్నారో, తత్వతః తెలిసిన వాళ్ళెవరున్నారో అటువంటి జ్ఞానులు వృద్ధులు. వాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చుంటే వాళ్ళు నీతో అదే విషయం చెప్తూ ఉంటారు. ఆత్మధర్మం గురించే నీకు ఉపదేశం చేస్తూ ఉంటారు. ఆ తత్వంతో నీ బుద్ధి నిండుతూ ఉంటుంది. దాంతో నీకు తపించడం అంటే ఏంటో, విచారణ చేయడం అంటే ఏంటో, ఇంద్రియాల్ని కృశింపచేయడం అంటే ఏంటో తెలుస్తుంది. దాంతో సిద్ధి సాధించవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ మనం జాగ్రత్తగా చేయవలసి ఉంది. సిద్ధి కావాలి, మనకది టార్గెట్.
ఆత్మను సిద్ధింపజేసుకోవాలి. దానికేం చెయ్యాలి? తపించాలి. తపించడానికి నాకు మరి ఆ బుద్ధి కలగట్లేదు ఏం చెయ్యాలి? భూసురత్వాన్ని పెంచుకోవాలి. ఆ భూసురులకు బుద్ధి ఎక్కడి నుంచొస్తుంది? వృద్ధులను సేవించడం వల్ల. వృద్ధులెవరు? తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చో ఇంక తెలుస్తుంది నీకు అని చెప్తూ ఉన్నారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. వచ్చే వారం మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో కొద్ది శ్లోకాలు చూసుకుంటూ వెళ్దాము. శుభం భవతు.